కోహినూర్ శాపం కొనసాగుతోందా? అందుకే బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ క్యాన్సర్ బారిన పడ్డారా? రాజుగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లైనా గడవకు ముందే కింగ్ చార్లెస్ క్యాన్సర్ బారిన పడడంతో ఇది కోహినూర్ ప్రభావమేనంటూ ప్రచారం జరుగుతోంది. కాకతీయుల నుండి ఖిల్జీలు, ఈస్ట్ ఇండియా కంపెనీ వరకు ఎన్నో రాజ్యాలు కుప్పకూలడానికి, చక్రవర్తుల హత్యలకు, మరణాలకు కోహినూరే కారణమన్న నమ్మకం ప్రచారంలో ఉండగా, ఇప్పుడు ఆ మేలిమి వజ్రానికి అధిపతిగా ఉన్న చార్లెస్ రాజైన కొద్ది కాలానికే క్యాన్సర్ బారిన పడడం సంచలనంగా మారింది. చార్లెస్ కు క్యాన్సర్ ఉన్నట్టు బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కింగ్ చార్లెస్ కు పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్టు తేలిందని ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని, ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని తెలిపింది. కింగ్ చార్లెస్ కు ఏ శరీర భాగానికి క్యాన్సర్ సోకిందో తెలియదు గాని, ఈ వార్త బయటకొచ్చిన దగ్గర నుంచి అది కోహినూర్ ప్రభావమేనన్న చర్చ భారత్, బ్రిటన్ తో పాటు విదేశీ మీడియాలో జోరుగా సాగుతోంది. క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2002 సెప్టెంబర్ 8న 73 ఏళ్ల వయసులో చార్లెస్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది మే 6న పట్టాభిషేకం జరుపుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ నుంచి వారసత్వంగా కింగ్ చార్లెస్ కు కోహినూర్ అందింది. భారత్ అలనాటి వైభవానికి ప్రతీక అయిన కోహినూర్ వజ్రం దాదాపు 2 శతాబ్దాలుగా బ్రిటన్ రాజకుటుంబం చేతిలోనే ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి క్వీన్ విక్టోరియాకు చేరిన కోహినూర్ బ్రిటన్ రాజకుటుంబం ఆస్తిలో భాగమైపోయింది. కాకతీయుల పాలనలో గుంటూరు జిల్లాలో దొరికిన కోహినూర్ వజ్రం ప్రాంతాలు, దేశాలు, ఖండాలను దాటి ప్రయాణించింది. రకరకాల రాజ్యాలు, రాజుల చేతులు మారుతూ చివరకు బ్రిటన్ రాజవంశం దగ్గరకు చేరి అక్కడే ఆగిపోయింది. అయితే ఈ ప్రయాణంలో కోహినూర్ తనదనుకున్న వారందరినీ శాపగ్రస్తులుగా మార్చిందనే ప్రచారం ఉంది. ఖిల్జీ నుంచి సిక్కుల సామ్రాజ్యం దాకా, ఆ తరువాత ఈస్ట్ ఇండియా పాలన కుప్పకూలడానికి కోహినూరే కారణమన్నది చాలా మంది నమ్మకం. కోహినూర్ను కలిగి ఉండడాన్ని హోదాగా భావించిన రాజ్యాలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. బ్రిటన్ రాజవంశానికి చేరిన తరువాత మహారాణులే దానిని ధరించారు. ఇప్పుడది వారసత్వంగా కింగ్ చార్లెస్ కు అందింది. ఇన్నాళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉన్న 75 ఏళ్ల కింగ్ చార్లెస్ కోహినూర్ శాపంతోనే ఇలా హఠాత్తుగా క్యాన్సర్ బారిన పడ్డారనే ప్రచారం సాగుతోంది. కోహినూర్ వజ్రం శతాబ్దాల ప్రయాణంలో అంతా రక్తమే కనిపిస్తుంది. దాని చరిత్ర మొత్తం విధ్వంసం, నాశనమైపోయిన రాజ్యాలే ఉన్నాయి. ప్రిన్స్ హ్యారీ కూడా తాను రాసిన స్పేర్ పుస్తకంలో ఆ వజ్రం శాపగ్రస్తమైందని విన్నట్టుగా రాశాడు. అంటే బ్రిటన్ రాజు కుటుంబాన్ని కూడా శాపం వెంటాడుతోందా? ఎంతో మంది రాజులు, వారి రాజ్యాల నాశనానికి కారణంగా కనిపిస్తున్న కోహినూర్ బ్రిటన్ మాత్రం ఎందుకు ఏమీ చేయలేకపోతోంది? దీని వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? కోహినూర్ శాపగ్రస్త వజ్రమా? ఆ వజ్రాన్ని ధరిస్తే నాశనమేనా? కోహినూర్ డైమండ్ ధరించడం వల్ల మంచి జరిగిన సందర్భాలు అసలే కనిపించవు. దాని చరిత్రలో చెడు జరిగిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయి. కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండ్కు నౌకలో తీసుకువెళ్తూ ఉండగా ఆ నౌకలో కలరా వ్యాపించింది. ఆ నౌకను రోగులతో సహా సముద్రం ఒడ్డులో వదిలేశారు. కోహినూర్ వజ్రం ఉన్న బ్రిటిష్ అధికారి, మరికొందరు సిబ్బంది మాత్రమే క్షేమంగా ఇంగ్లాండ్ చేరుకున్నారు. కోహినూర్ ఇంగ్లాండ్ గడ్డపైకి వచ్చిన రోజే క్వీన్ విక్టోరియాపై హత్యాయత్నం జరిగింది. ఆమె తలకు బలమైన గాయమైంది. అప్పటి ప్రధాని రాబర్ట్ పీల్ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుండి కింద పడి మరణించారు. గోల్కొండ రాజ్యంలో ఓ గుడిలోని దేవత కంటిలో కోహినూర్ వజ్రం ఉండేదని, ఆ కంటిలో నుంచి తీసుకురావటం వల్లే చెడు జరుగుతోందన్న వాదనలున్నాయి.
అయితే కోహినూర్ కథ కొన్ని వేల సంవత్సరాల కిందే మొదలైంది. పురాణాల్లో ప్రస్తావించిన శమంతకమణి ఇదేనని చాలా మంది వాదన. మహాభారత యుద్ధం తరువాత శమంతకమణి జాడ ఎవరికీ తెలియలేదు. యుగం మారిన తరువాత శమంతకమణి గుంటూరు జిల్లాలో తవ్వకాల్లో బయటపడిందని అంటారు. పేరు కోహినూర్గా మారిన తరువాత ఎంతో మంది చేతులు మారింది. దానికోసం మరోసారి యుద్ధాలు తప్పలేదు. కోహినూర్ వజ్రం విషయంలో రకరకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని స్త్రీలు ధరిస్తే మహాశక్తిమంతులవుతారని, పురుషులు ధరిస్తే మాత్రం అరిష్టం తప్పదని అంటారు. కోహినూర్ చరిత్రలో ప్రతి పేజీకి రక్తం మరకలే కనిపిస్తాయి. షాజహాన్ ఖజానాకు చేరిన తరువాత ఆయన్ని సొంత కుమారులే బంధించి జైల్లో పెట్టారు. తరువాత ఇద్దరు కుమారులు సింహాసనం ఎక్కగా పర్షియన్ రాజులు దండయాత్ర చేసి ఓడించారు. ఆ సమయంలో రక్తం ఏరులై పారింది. ఆ తరువాత వజ్రం పర్షియన్ రాజు నాదర్షా దగ్గరకు చేరింది. ఆయన బతికుండగానే ఆయన కుమారుడి 2 కళ్లను పీకి వాటిని పళ్ళెంలో పెట్టి శత్రువులు నాదర్షాకు పంపించారు. ఆ తరువాత నాదర్షా హత్యకు గురయ్యారు. మొఘల్ చక్రవర్తి అహ్మద్ షా దగ్గరకు కోహినూర్ చేరిన కొంతకాలానికే అతను తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. తరువాత ఆఫ్ఘన్ రాజ్యం పతనమైపోయింది. తరువాత పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ దగ్గరకు చేరిన కొన్నాళ్లకే ఆయన హత్యకు గురయ్యాడు. తరువాత దాన్ని ఇంగ్లాండ్కు తీసుకువెళ్లారు. 1851లో కోహినూర్ని లండన్ గ్రేట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. తరువాత అది రాయల్ ఫ్యామిలీ ఆభరణాల్లో ఒకటిగా మారిపోయింది. అప్పటికే కోహినూర్ వజ్రం వన్నె తగ్గిపోయింది. క్వీన్ విక్టోరియా సాన పట్టించి తమ శైలికి తగ్గట్లుగా కటింగ్ చేయించడంతో వజ్రం అసలు బరువులో 42% తరిగిపోయింది. 1937లో క్వీన్ ఎలిజబెత్ 2వ పట్టాభిషేకం తరువాత ఆమె కోహినూర్ పొదిగిన కిరీటాన్ని ధరించలేదు. అందుకే ఆమె ఇంతకాలం బతికున్నారనే వాదన ఉంది. అయితే కోహినూర్ వజ్రాన్ని ధరించిన మగవారికి శాపంగాను, ఆడవారికి మేలు చేకూరుస్తుందన్నట్లుగాను కొన్ని కథలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్న రాజులంతా రాజ్యాలు కోల్పోయారు. రాణులు మాత్రం తమ రాజ్యాలను విస్తరింపజేశారు. అందువల్ల కోహినూర్ వజ్రం ఆడవారికి అదృష్టం, మగవారికి అరిష్టం కలిగిస్తుందన్న నమ్మకం ఏర్పడింది.